హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేంద్ర బడ్జెట్ 2025-26 సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూద్దాం. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు మీకు ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు కరెంట్ బడ్జెట్తో పాటుగా దీనికి సంబంధించిన కంటెంట్ కూడా మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దాంతోపాటుగా మన ఛానల్ ద్వారా మనం ప్రతి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అందిస్తున్నాం. సో వాటికి సంబంధించి నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. జనవరి మంత్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ 2025 అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిలో మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బడ్జెట్కి సంబంధించిన అంశాలు కూడా దీంట్లో యాడ్ చేస్తాను. ఇంకా అవే కాకుండా రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూడండి. నేను ప్రతిదీ ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రశ్నల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వచ్చి మీరు చెక్ చేయండి. నచ్చినట్లయితే ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. దీనిలో మనం కేంద్ర బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు అయితే చూద్దాం. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ను ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మొదటగా మనం బడ్జెట్కి సంబంధించినటువంటి చరిత్ర అనేది చూద్దాం. తర్వాత కరెంట్ బడ్జెట్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నుంచి కూడా మనకు అంటే బడ్జెట్కి సంబంధించినటువంటి చరిత్ర పైన కూడా మనకు ఒక క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ నుంచి రావచ్చు. నేను మీకు ఎకానమీలో ఉన్నటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్ను కూడా మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. బడ్జెట్ను మొత్తం మీకు 2 వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇది మనకు పార్ట్ 1. నెక్స్ట్ రేపు మళ్ళీ పార్ట్ 2 కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు కంప్లీట్ బడ్జెట్ అనేది అందించడం జరుగుతుంది. చాలామంది ఆర్థిక సర్వేకి సంబంధించిన వీడియో కూడా చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆ వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే దీని తర్వాత నేను సర్వేకి సంబంధించిన వీడియోస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. వీలైతే ఈ సర్వే అండ్ బడ్జెట్ కంప్లీట్ అయిన తర్వాత వీటి మీద ప్రశ్నలు కూడా 1-2 వీడియోస్లో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కావాలనుకున్న వారు కంపల్సరీ లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మొదటగా ఈ బడ్జెట్ సంబంధించినటువంటి హిస్టరీ అనేది చూద్దాం. ఈ బడ్జెట్ అనేటువంటి పదం ఎలా వచ్చిందనేది కనుక చూసినట్లయితే ఇది బొగోట్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ పదం నుంచి పుట్టింది అనమాట. ఈ బొగోట్ అంటే ఏంటంటే మనకు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో దీని మీనింగ్ ఏంటంటే పౌచ్ లేదా తోలు సంచి అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట. దీన్నే స్మాల్ లెదర్ పౌచ్ అని చెప్పేసి అంటాం. చిన్న తోలు సంచి అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఇది మనకు ఫ్రెంచ్ నుంచి ఉద్భవించినటువంటి పదం. ఓకేనా. ఇటువంటి ఫండమెంటల్ అంటే చిన్న వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మనకు ప్రపంచంలోనే మరి మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దేశం ఏంటంటే మనకు ఫ్రాన్స్. 1773లో ఈ బడ్జెట్ అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రవేశపెట్టినటువంటి దేశం కనుక చూసినట్లయితే మనకు ఫ్రాన్స్ దేశం 1773లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు బడ్జెట్ అంటే ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఇది బడ్జెట్ యొక్క డెఫినేషన్ ఇది. సో రాబోయేటువంటి ఆదాయం కావచ్చు, చేయబోయేటువంటి వ్యయాలకు సంబంధించినటువంటి లిఖితపూర్వక కోశ నివేదికనే మనకు బడ్జెట్ అంటాం అన్నమాట. సో బడ్జెట్ అనేది ఎప్పుడు కానీ ఒక అంచనా, గుర్తుంచుకోండి. బడ్జెట్ అనేది ఒక అంచనా మాత్రమే. అంటే మనకి ఎంత ఆదాయం వస్తుందని ముందే గెస్ చేసి దానికి ఎట్లా ఖర్చు చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తాం కదా, దాన్ని మనం ఒక లిఖితపూర్వకంగా రాసుకుంటే ఆ నివేదికను మనం బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఒక సంవత్సరంలో మనం ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి. ఈ జాబ్ ద్వారా మీ యొక్క మంత్ శాలరీని బేస్ చేసుకొని మీకు ఎంత వస్తుంది అని ముందే గెస్ చేసి సో దానికి సంబంధించి నేను ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది మీరు ఒక ప్లాన్ రాసుకుంటారు కదా. సో అదే ఇక్కడ మనం బడ్జెట్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు బడ్జెట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అది మీకు ఎట్లా అనేది కూడా నేను బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మరి బడ్జెట్కి సంబంధించిన అంశాలు మన రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నాయంటే డైరెక్ట్గా బడ్జెట్ అనేటువంటి పదం ఎక్కడ ప్రస్తావించలేదు. ఇది ప్రీవియస్ బిట్ అండి. ఇది డైరెక్ట్గా ఇచ్చేసి ఒక స్టేట్మెంట్ బేస్లో ఇచ్చి అడిగింది అనమాట. అంటే భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనేటువంటి పదం ప్రస్తావించబడింది అని అన్నాడు. అంటే అది మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇటీవల కాలంలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఇప్పుడు మనం కరెంట్ బడ్జెట్ చూస్తున్నాం. ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలను డైరెక్ట్గా అడిగాడు. కంపారిజన్స్ అడుగుతారు. లాస్ట్ బడ్జెట్ తోటి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి కొంచెం అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఎట్లా అని కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ మనకు మరి ఇది ఈ బడ్జెట్ సంబంధించిన ప్రస్తావన అనేది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే రాజ్యాంగంలో ఆర్టికల్
112లో కనబడుతుంది. మీకు దీనికి సంబంధించిన కంటెంట్ ఆల్రెడీ ప్రీవియస్లో కూడా నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని ఎట్లా పిలుస్తారు మరి, వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ ఒక్క ఆర్టికల్ మనం గుర్తుంచుకోవాలండి. ఆర్టికల్ 112 అనేది ఇక్కడ పాలిటీ పరంగా యూజ్ ఉంటుంది. ఇక్కడ మనం బడ్జెట్ చదివేటప్పుడు కూడా ఆర్టికల్ 112 అనేది వార్షిక ఆర్థిక నివేదిక అనేటువంటి వర్డ్ రూపంలో మనకి బడ్జెట్ అనే దాన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ఆర్టికల్ కూడా మీరు గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి. ఆర్టికల్ 266 కూడా మనకు కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం కదా, ఇది మనకు సంఘటిత నిధి. సో ఇది కూడా మన బడ్జెట్ సంబంధించిన అంశాలు. అంటే మనకు బడ్జెట్లో ఏదైతే ఈ పన్నులు కావచ్చు, రుణాలు మరియు తిరిగి చెల్లింపు వంటి ప్రభుత్వ రసీదులన్నీ, సో దీనిలో ఈ 266 ఆర్టికల్ కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ 2 ఆర్టికల్స్ మీరు బడ్జెట్ చదివేటప్పుడు ఈ 2 ఆర్టికల్ గుర్తుంచుకోండి. సో మనకు ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తామంటే మహల్నోబిస్ గారిని పిలుస్తాం. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. ఫాదర్ ఆఫ్, ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్లో అడుగుతారు, కోర్ట్ ఎగ్జామ్స్ కావచ్చు, మనకు రైల్వే ఎగ్జామ్స్ లాంటి దాంట్లో డైరెక్ట్గా ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ ఎవరు అని చెప్పేసి కూడా అంటాడు, మహల్నోబిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే ఆప్షన్ కనుక ఇచ్చిన అనుకోండి, మనకు మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి షణ్ముఖం శెట్టి కావచ్చు, తర్వాత మనకు జాన్ మతాయి ఉన్నాడు కదా, వీళ్ళ పేర్లు ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏదనుకుంటాం, షణ్ముఖం అని చెప్పేసి అనుకుంటాం. సో ఇట్లా కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మహల్నోబిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనను ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అక్కడ ఇచ్చేటువంటి 4 ఆప్షన్స్ మనకు జనరల్గా చదువుకొని పోతాం, బట్ అక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్ చూసిన తర్వాత మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అందుకనే ప్రతిదీ మనం మన వేలో దాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ బడ్జెట్ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేది ఇక్కడ చూద్దాం. సో భారత్లో మనకు మొదటి బడ్జెట్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ ప్రాంతానికి మాత్రమే అంటే దానికి మాత్రమే వర్తించే విధంగా 1860లో ప్రవేశపెట్టింది అనమాట. 1860లో మనకు మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది అప్పుడు మన ఏంది బ్రిటిష్ ఇండియా అనమాట. బ్రిటిష్ ఇండియాలో ఇది కూడా ఈ బెంగాల్ ప్రాంతానికి వర్తించే విధంగానే మనకు మొట్టమొదటి బడ్జెట్ అనేది వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. జనరల్గా మనకు బడ్జెట్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక ఆర్థిక సంవత్సరంకు సంబంధించి రూపొందిస్తారు అనమాట. అంటే 12 నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్ రూపొందిస్తారు. దీన్నే మనం సాధారణ బడ్జెట్ లేదా జనరల్ బడ్జెట్ అని చెప్పేసి అంటాం. సో ఇటువంటి బడ్జెట్ అనేది మనకు 1860లో బెంగాల్ ప్రాంతానికి మాత్రమే వర్తించే విధంగా పెట్టడం జరిగింది. దాని తర్వాత భారత ప్రభుత్వానికి సంబంధించిన మొట్టమొదటి బడ్జెట్, అంటే మొత్తం భారత భూభాగానికి సంబంధించి అన్ని ప్రాంతాలకు వర్తించే విధంగా ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారంటే 1869లో సర్ జేమ్స్ విల్సన్ అనేటువంటి పర్సన్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోండి, ప్రతిదీ ఇంపార్టెంట్ అంటున్నాను అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే నేను అవి ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు కనుక ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అక్కడ మీకు కొంచెం ఇట్లా ఇంపార్టెంట్ అని చెప్తే గుర్తుండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సో ఈ 1869లో మనకు భారత ప్రభుత్వానికి మొత్తానికి వర్తించే విధంగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఓకేనా, అంటే దానికంటే ఈ మధ్యలో కూడా మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టారు, కాకపోతే మొత్తం ప్రాంతానికి మాత్రం ఈ ఇయర్ నుంచి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ కనుక చూసినట్లయితే మనకు 1947లో మనకు ఎవరు, షణ్ముఖం శెట్టి గారు ఫస్ట్ బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఇది ఎప్పుడు 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ప్రీవియస్ బిట్. ఇది కూడా మొట్టమొదటి బడ్జెట్ అంటే స్వతంత్ర భారతదేశంలో. అదే గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ అంటే జాన్ మతాయి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఈ మధ్యలో మనకు ఈ ఏదైతే ఈ 1914 ఇప్పుడు ఇది ఈ 47, 48 అనుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ 49, 48, 49 అండ్ 48, 49, 50 ఇట్లా కూడా వస్తాయి కదా. సో ఈ 49, 50 బడ్జెట్ను కూడా మనకు జాన్ మతాయి ప్రవేశపెట్టిండు. అయితే ఇక్కడ గణతంత్ర భారత్ అంటే ఇప్పుడు మనకు 1950 జనవరి 26 మనం గణతంత్ర దినోత్సవం అనేటువంటిది స్టార్ట్, అంటే మనకు ఏది రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే అప్పుడు ఎప్పుడు అంటే మనకు గణతంత్ర భారత్ అనేటువంటిది అయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఎవరంటే జాన్ మతాయి. సో ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఒకవేళ గణతంత్రాన్ని అడిగితే జాన్ మతాయి, స్వతంత్రాన్ని అడిగినట్లయితే షణ్ముఖం శెట్టి అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఈ డిఫరెన్స్ ఓకేనా. ఆప్షన్లో మళ్ళీ 2 కనబడతాయి మనకు అక్కడ. అందుకనే మనం చదివేటప్పుడే దాన్ని ఎట్లా గుర్తుంచుకోవాలనేది మన వేలో మనం గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ మనకు ఆప్షన్స్ చూసినా కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా దాన్ని గుర్తుంచుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రభుత్వం సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరంకు ఒక బడ్జెట్ని అయితే రూపొందిస్తుంది. దీన్నే మనం సాధారణ బడ్జెట్ అంటాం. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం జరిగింది. ఎప్పుడంటే 1924లో దీన్ని వేరు చేస్తారు. ఏ కమిటీ సూచన మేరకు అంటే అక్వర్త్ కమిటీ సూచన మేరకు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి, ఇంపార్టెంట్. అక్వర్త్ కమిటీ సూచన మేరకు 1924లో మనకి సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ అనేటువంటిది అంటే డిఫరెంట్గా పెట్టడం జరిగిందనమాట.
అయితే దీన్ని మళ్ళీ మనకు ఈ రెండింటిని ఎప్పుడు కలిపారంటే 2017లో మళ్ళీ ఈ సాధారణ బడ్జెట్ అండ్ ఈ ఏదైతే రైల్వే బడ్జెట్ ఉందో రెండింటిని యాడ్ చేయడం జరిగింది 2017 నుంచి. సో మనకు మళ్ళీ ఈ రెండింటిని కలిపి అయితే అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే 1950 నుంచి ఈ 2016 వరకు ఈ టైంలో కనుక చూస్తే ప్రతి సంవత్సరం మనకు బడ్జెట్ను ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేవారు. జనరల్గా ఏంటంటే ఫిబ్రవరి చివరి రోజున 28 or 29 అవుతుంది కదా, ఈ రోజున మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టేది. అయితే ఏదైతే మనకు ఈ 2017లో సాధారణ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ యాడ్ చేసిన తర్వాత 2017 నుంచి ఫిబ్రవరి మొదటి రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సో ఇప్పుడు కూడా మనకు ఫిబ్రవరి మొదటి రోజు లేదంటే ఇది జనవరి లాస్ట్ డే. సో ఇక్కడ మనకు ఇప్పుడైతే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో మనకు ఈ 2017లో ఫిబ్రవరి మొదటి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఎవరున్నారంటే అరుణ్ జైట్లీ. ఇది కూడా ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిందండి, గుర్తుంచుకోవాలి. ఓకేనా. అంటే ఇక్కడ కూడా ఈ బడ్జెట్ను కలిపినప్పుడు కూడా ఆర్థిక మంత్రి ఎవరంటే అరుణ్ జైట్లీ. ఏది వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచన మేరకు మనకు రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ను యాడ్ చేసినప్పుడు మనకు ఆర్థిక మంత్రి ఎవరున్నారంటే అరుణ్ జైట్లీ. ఈ రెండు కమిటీలు గుర్తుంచుకోండి, ఇవి కూడా ప్రీవియస్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. జనరల్గా మనకు మన భారతదేశంలో ఈ రైల్వే శాఖకు తప్ప మిగిలినటువంటి అన్ని శాఖలకు అంతకుముందు ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖే మనకు బడ్జెట్ అనేటువంటిది తయారు చేసేది అన్నమాట. సో అది గుర్తుంచుకోండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ అన్నీ యాడ్ చేశారు కనుక ఇప్పుడు టోటల్గా మనకు ఆర్థిక మంత్రిత్వ శాఖనే ఈ రైల్వే బడ్జెట్ అయితే టోటల్ సాధారణ బడ్జెట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మనకు ఈ బడ్జెట్ యొక్క సరైన క్రమం అంటే ఇప్పుడు 2016 వరకు ఎట్లా ఉండేదంటే వాటి యొక్క సరైన క్రమం మీద క్వశ్చన్ అడిగింది ప్రీవియస్లో. మొదటగా మనకి ఏది రైల్వే బడ్జెట్ పెట్టేవారు, దాని తర్వాత ఆర్థిక సర్వే అండ్ సాధారణ బడ్జెట్. ఇప్పుడు ఇది లేదు కనుక ఇప్పుడు సరైన క్రమం ఏంటి, మొదటగా ఆర్థిక సర్వే తర్వాత సాధారణ బడ్జెట్. ఇప్పుడు మొన్న మనకు ఈ బడ్జెట్ పెట్టేటువంటి ముందు రోజు, ఓకేనా, ముందు రోజు మనకి ఏంటిది ఆర్థిక సర్వే అనేటువంటి రిలీజ్ చేశారనమాట. ఆర్థిక సర్వేని ఎప్పుడు కానీ 2024-25గా పిలుస్తాం ఇప్పుడు ఈ ఇయర్ సంబంధించి. అదే బడ్జెట్ అయితే 2025-26. ఇదేంటిది అంచనా, ఓకేనా. ఇది ఆల్రెడీ జరిగింది, దీన్ని బేస్ చేసుకొని ఇది తయారు చేస్తారు మనకి ఎప్పుడు కానీ. అంటే ఇక్కడ వచ్చినటువంటి ఫలితాలను బేస్ చేసుకొని మనకు బడ్జెట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ చిన్న చిన్న వాటితో కూడా మనం అంటే ఒక్కొక్కసారి మనం క్వశ్చన్ తప్పు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. 4-5 చూడండి, ఇది బడ్జెట్ ఎప్పుడు కానీ అంచనా కనుక 5-6 ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తోటి అంచనా చేస్తారు కనుక అట్లా గుర్తుంచుకోవాలి. మనకి ఎప్పుడు ఆర్థిక సర్వేని బేస్ చేసుకునే బడ్జెట్ అనేది రూపొందించడం జరుగుతుంది అనమాట. ఇయర్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక ఇంత క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వాటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ బడ్జెట్కి సంబంధించి ఏ సమయంలో వీటిని లోక్సభలో ప్రవేశపెడతారు అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 1999 వరకు మనకు ఈ బడ్జెట్కి సంబంధించి సాయంత్రం 5:30 ఈ బడ్జెట్ను మనకు లోక్సభలో ప్రవేశపెట్టేది. జనరల్గా బడ్జెట్ను ఏ పార్లమెంట్లో ఏ సభలో పెడతారంటే లోక్సభ, అది కూడా గుర్తుంచుకోండి, ఓకేనా. ఇది కూడా మనకు ప్రీవియస్లో అంటే మీరు పాలిటీ పరంగా నేర్చుకుంటారు. సో అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. సాయంత్రం 5:30 మనకి బడ్జెట్ అనేది 1999 వరకు ప్రవేశపెట్టేవారు. బట్ 1999 తర్వాత మనకు యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సో దీని యొక్క టైంను చేంజ్ చేశారనమాట. అది 11 AM ప్రవేశపెడుతున్నారు. సో ప్రజెంట్ కూడా మనకి ఇదే టైం అనేటువంటిది కొనసాగుతుంది. ఇది ఎప్పటి నుంచి అని చెప్పేసి ప్రీవియస్లో బిట్ అడిగిందండి 1999లో. అప్పుడు ఎవరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, యశ్వంత్ సిన్హా అనేటువంటి పర్సన్ మనకు ఆర్థిక మంత్రిగా ఉండడం జరిగిందనమాట. అంటే 1999 నుంచి మనకు అంతకుముందు ఏంటంటే ఈ 5:30 టైం ఎందుకు తీసుకున్నారంటే ఇది బ్రిటిష్ ఇండియా టైం అనమాట. ఇప్పుడు బ్రిటిష్ ఇండియాలో 5:30 అంటే 5:30 అయితే అక్కడ వాళ్ళకు 11 అయ్యేది అనమాట. సో మనకి ఇక్కడ దాదాపుగా 5:30 గంటలు అనేది తేడా ఉండేది. సో అందుకని అప్పుడు వాళ్ళు 5:30కి పెట్టేది. సో ఆ సాంప్రదాయాన్ని మారుస్తూ మన వాళ్ళు 1999 నుంచి 11 AM బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారు. ప్రజెంట్ కూడా ఇదే మనకు కొనసాగుతుంది అనమాట. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక బడ్జెట్కి సంబంధించినటువంటి అంటే బడ్జెట్ను అత్యధిక సార్లు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రులకు సంబంధించి ఇక్కడ మనం చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ రికార్డ్స్లో భాగంగా ఉన్నారు కనుక గుర్తుంచుకోవాలి. సో మనకు అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఆర్థిక మంత్రిగా ఉంటూ సో మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు ప్రవేశపెట్టారు. తర్వాత మనకు చిదంబరం గారు 9 టైమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ప్రణబ్ ముఖర్జీ, నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి 8 టైమ్స్ ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు మనకు నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దానిలో ఒకటి తాత్కాలిక బడ్జెట్ కూడా ఉంది. సో టోటల్గా 8 టైమ్స్ అంటే ప్రణబ్ ముఖర్జీ అండ్ నిర్మలా సీతారామన్. సో వీళ్ళిద్దరు 8 టైమ్స్. ఇప్పుడు నెక్స్ట్ మరొక ఇయర్ కనుక బడ్జెట్ ప్రవేశపెడితే 9 టైమ్స్ అవుతుంది. సో మనకి ఈ ఇయర్ 2 వరకు కనుక ఉన్నట్లయితే నిర్మలా సీతారామన్ గారు అంటే ఈ టర్మ్ ఇప్పుడు మనకి ఏదైతే మోడీ గారు మళ్ళీ 3rd టైం గెలవడం జరిగిందా, సో ఇది కంప్లీట్గా దాదాపుగా మనకు ఇది 2029 వరకు ఉంటుంది కదా, అప్పటి వరకు కూడా ఆర్థిక మంత్రిగా ఉన్నట్లయితే ఈ రికార్డ్స్ అన్ని అంటే మొదటి ప్లేస్కు మనకు
ఈ నిర్మలా సీతారామన్ గారు వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో 2019 నుంచి ఈమె ఆర్థిక మంత్రిగా చేస్తుంది. ఇప్పుడు మనకు థర్డ్ టైం గెలిచిన తర్వాత కూడా, మనకు బీజేపీ గెలిచిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా నిర్మలా సీతారామన్ గారే ఆర్థిక శాఖ మంత్రిగా అయితే కొనసాగుతున్నారనమాట. అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇంకా దీంతో పాటుగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఈ ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ప్రీవియస్లో మన క్వశ్చన్స్ అడిగారు. మొట్టమొదటి మహిళ వచ్చేసి ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రధానమంత్రిగా ఉంటూ ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి అన్నమాట. సో తర్వాత నిర్మలా సీతారామన్ గారు సో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మహిళ. ఇప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు. సో బడ్జెట్ పరంగా చూసినప్పుడు ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు అత్యధికంగా ప్రవేశపెట్టారన్నమాట బడ్జెట్లు. సో ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది మాత్రం ఇందిరాగాంధీ గారు. ఓకేనా. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే భారత్లో అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రులు గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతారంటే ప్రధానమంత్రులుగా ఉంటూ ఆర్థిక మంత్రి బాధ్యతలో భాగంగా అంటే ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారు ముగ్గురు ఉన్నారు. ఒకరు వచ్చేసి నెహ్రూ. ఓకేనా. అంటే ప్రధానిగా ఉంటూ ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపడుతూ బడ్జెట్ పెట్టింది. తర్వాత మనకు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ. ఓకేనా. ఇందిరా తర్వాత రాజీవ్ గాంధీ. అంటే మొత్తం నెహ్రూ ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. వీరు ముగ్గురు అంటే పీఎంగా ఉంటూ ఆర్థిక మంత్రి హోదాలో బాధ్యతను ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టారనమాట. ఇది ఇక్కడ వీటికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. సో భారత్లో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మొదటి మహిళ అంటే ఇందిరాగాంధీ. అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్. ఓకే. 2019 నుంచి వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లయినా తిప్పి పడవచ్చు. అందుకని ఇక్కడ నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఇదే బడ్జెట్ సంబంధించి ఇంకొన్ని రికార్డ్స్ ఇక్కడ చూద్దాం. పదాల పరంగా అత్యధిక బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఎవరంటే మన్మోహన్ సింగ్. 1991లో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పదాల పరంగా అంటే ఆ బడ్జెట్ యొక్క టోటల్ లెంత్ కనుక చూస్తే దానిలో ఉన్నటువంటి పదాలు ఉంటాయి కదా. సో ఇవి అత్యధికంగా పదాలు చూసుకున్నప్పుడు మనకు ఈ 1991లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సో దాదాపుగా దానిలో 18,520 పదాలు ఉన్నాయంట. జనరల్గా మనకి ఈ 1991 బడ్జెట్ చూసినట్లయితే మనకేది అప్పుడు ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా. సో దానిలో భాగంగా అప్పుడు ఎక్కువ పదాల బడ్జెట్ని మనకు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అతి తక్కువ పదాలతోడైతే సిడి దేశ్ముఖ్ గారు 1952లో మనకు సిడి దేశ్ముఖ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు జనరల్గా 4,454 పదాలతోటే అతి తక్కువ పదాలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి మనకు సిడి దేశ్ముఖ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇది అండ్ ఇంకా సమయం పరంగా చూసినప్పుడు సో అతిపెద్ద బడ్జెట్ వచ్చేసి మనకు నిర్మలా సీతారామన్ గారు. అంటే టైం ఎక్కువగా స్పీచ్ చేయడం అంటే స్పీచ్ పరంగా చూసుకున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు 2 hours 42 minutes అతి లెంత్ స్పీచ్ అనమాట. బడ్జెట్కి సంబంధించిన స్పీచ్ నిర్మలా సీతారామన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. బట్ ఇప్పుడు చాలా తక్కువ టైంలో ఈసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యొక్క స్పీచ్ కనుక చూసుకుంటే జస్ట్ 74 నిమిషాల్లోనే కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో హైయెస్ట్ సమయం పరంగా అయితే నిర్మలా సీతారామన్, పదాల పరంగా అయితే మన్మోహన్ సింగ్. ఓకేనా. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలని కనుక సో దీన్ని ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ బడ్జెట్ యొక్క రకాలు ఇక్కడ చూద్దాం. సో మనకు బడ్జెట్ ఎన్ని రకాలు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కంటెంట్ విత్ కరెంట్ బడ్జెట్ అంశాలు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జనరల్గా మనం సాధారణంగా బడ్జెట్ను 3 రకాల కింద చూస్తాం. ఆ 3 రకాలు ఏంటనేది ఇక్కడ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో సాధారణంగా మనం బడ్జెట్ అనేది 3 రకాలుగా చూస్తాం. సో దానిలో మనకు ఈ సంతులిత బడ్జెట్, మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్. ఇది కంటెంట్ పరంగా కూడా మన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సంతులిత బడ్జెట్ అంటే ఏంటంటే దీన్నే మనం సమతుల్య బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం రాబడి అండ్ వ్యయం రెండు ఈక్వల్గా ఉందనుకోండి. అంటే టోటల్ రిసిప్ట్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఈక్వల్గా ఉందనుకోండి. అంటే రిసిప్ట్స్ ఈక్వల్ టు ది ఎక్స్పెండిచర్ అయిందనుకోండి. దీన్ని వచ్చేసి మనం ఏమంటామంటే సంతులిత బడ్జెట్ అని పిలుస్తాం. అంటే వచ్చినటువంటి ఆదాయం, ఖర్చు రెండు ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా మిగులు బడ్జెట్ అంటే ఏంటంటే మనకు ఖర్చు తక్కువ ఉండాలి, రాబడి ఎక్కువ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిసిప్ట్స్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి, ఎక్స్పెండిచర్ అనేటువంటిది తక్కువ ఉండాలన్నమాట. సో ఇట్లా ఉన్నదనుకోండి అది మిగులు బడ్జెట్ అయితే. అంటే నీ దగ్గర ఎంతో కొంత మిగలడం, నీ శాలరీ అనేటువంటిది ఎక్కువ రావడం, నువ్వు ఖర్చు తక్కువ పెడితే అది నీ దగ్గర కొంత మనీ అనేది మిగులుతుంది కనుక దాన్ని మిగులు బడ్జెట్ అని చెప్పేసి అంటాం. ఇక లోటు బడ్జెట్ అంటే ఏంటంటే నువ్వు ఎక్కువ ఖర్చు చేయడం. అంటే ఇక్కడ నీకు వచ్చేటువంటి రిసిప్ట్స్ అంటే శాలరీ లాంటివి తక్కువ ఉంటే నువ్వు ఎక్కువగా ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టినట్లయితే సో దాన్ని మనం లోటు బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ లోటు బడ్జెట్కి సంబంధించిన వాటిపైన మళ్ళీ క్వశ్చన్స్ పడతాయి. దీనిలో మనకు లోటు బడ్జెట్లో కొన్ని రకాలు ఉంటాయి. అవి ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ లోటుకు సంబంధించి మనకు కొన్ని రకాలు ఉంటాయి. ఇవి మనకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మన బడ్జెట్లో ఎక్కువగా చర్చించేటువంటి అంశాలు ఈ లోటు బడ్జెట్లకు సంబంధించి ఎగ్జామినర్ కూడా
వీటిపైన ఎక్కువ మనం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రీసెంట్గా గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో కూడా 2-3 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి అడగడం జరిగింది. నేను వాటికి సంబంధించి మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ లోడ్ బడ్జెట్కి సంబంధించి ఆర్థిక మాంద్యం టైంలో మనం లోడ్ బడ్జెట్నే యూజ్ చేయాలని చెప్పేసి జేఎం కిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త కూడా చెప్పడం జరిగింది. ఇది మనకు ప్రీవియస్ గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్ అండి, గుర్తుంచుకోండి. లోటు బడ్జెట్ టైంలో మనం ఈ క్రింది ఏ బడ్జెట్ను ఫాలో కావాలి అని చెప్పి ఆర్థిక మాంద్యం టైంలో ఏ బడ్జెట్ను ఫాలో కావాలంటే మనం లోటు బడ్జెట్ను ఫాలో కావాలి. అంటే ఏంటి ఇక్కడ ఇతని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం వల్ల ఈ లోటు బడ్జెట్ను అనుసరించడం వల్ల ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి మనకు జేఎం కిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త తెలపడం జరిగిందనమాట. సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆర్థిక మాంద్యం కాలంలో లోటు బడ్జెట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే జేఎం కిన్స్. ఇది ప్రీవియస్లో మనం అడిగినటువంటి బిట్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం బడ్జెట్ లోడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనకి ఏది వచ్చేటువంటి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ బడ్జెట్ లోడ్ ఏర్పడుతుంది. జనరల్గా మనకు 100 రూపాయల ఆదాయం వస్తే మనం 150 రూపాయలు కనుక ఖర్చు చేసింది అనుకో, మనకు వచ్చే బడ్జెట్ ఇంత, ఖర్చు చేసేది ఇంత ఉన్నప్పుడు ఇక్కడ బడ్జెట్ లోడ్ అనేది వస్తుంది అనమాట. సింపుల్గా అర్థం చేసుకోవాలి. మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకోండి, ఈజీగా మీకు ఇక్కడ ఈ బడ్జెట్ లోటుకు సంబంధించి కావచ్చు అండ్ రెవెన్యూ లోటు, కోశ లోటు, ప్రాథమిక లోటు గురించి ఈజీగా అర్థమవుతుంది. వాటి గురించి చెప్తాను ఇక్కడ, క్లియర్గా వినండి. అంటే ఇక్కడ మనకు బడ్జెట్ లోడ్కి సంబంధించిన డెఫినేషన్ అడిగితే ఎట్లా మనం రాయాల్సి ఉంటుంది అంటే మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడి అన్నమాట. ఓకేనా, అంటే వ్యయం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఓకేనా, వ్యయం ఎక్కువ ఉంటుంది, రాబడి తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు బడ్జెట్ లోట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, బడ్జెట్ లోట్ వస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ రెవెన్యూ లోట్. సో రెవెన్యూ లోట్ అంటే ఏంటిది? సో రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనకు రెవెన్యూ రాబడి, ఇప్పుడు రాబడి అనేటువంటి ఇప్పుడు రెవెన్యూ ఆదాయ మార్గాలు ఉంటాయి కదా. సో ఆ రెవెన్యూ నుంచి వచ్చేటువంటి ఆదాయ మార్గాల నుంచి వచ్చేటువంటి ఆదాయం అనేది తక్కువ ఉండి అదే రెవెన్యూకు మనం చేసేటువంటి వ్యయం కనుక ఎక్కువ ఉందనుకోండి, సో దాన్ని మనం ఏమంటామంటే ఈ రెవెన్యూ లోట్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇక్కడ రెవెన్యూ రాబడి అంటే ఏంటి అనేది కూడా మనం ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగిండు. ఈ రెవెన్యూ రాబడి అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. పన్ను రాబడి, పన్నేతర రాబడి అని చెప్పేసి ఉంటుంది. పన్ను అంటే మీకు తెలుసు, దానిలో ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. ఇప్పుడు ప్రత్యక్ష పన్ను అంటే ఏంటిది? మనకు కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది, అది ప్రత్యక్ష పన్ను కిందకి వస్తుంది. మన ఆదాయం ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రత్యక్ష పన్ను. ఇక పరోక్ష పన్ను అంటే ఏంటిది? జిఎస్టీ అనేటువంటి మనకు ముఖ్యమైనటువంటి పరోక్ష పన్ను కింద చూస్తాం. అదేవిధంగా కేంద్ర ఎక్సైజ్ సుంకం కావచ్చు, కస్టమ్స్ సుంకాలు అనేది పరోక్ష పన్ను చూస్తాం. అంటే ఈ ప్రత్యక్ష పరోక్ష పన్నులను పన్ను రాబడి కింద చూస్తాం. పన్నేతర రాబడి అని చెప్పేసి ఉంటాం. ఇది కూడా మళ్ళీ పన్నేతర అంటే ఏంటిది? మనకు ముఖ్యంగా వడ్డీ రాబడులు కావచ్చు, విదేశీ గ్రాంట్లు వచ్చేటువంటి విరాళాలను మనం రాబడి, పన్నేతర రాబడి అంటాం. ఇదంతా మనం దేని కింద చూస్తాం? జనరల్గా రెవెన్యూ రాబడి కింద చూస్తాం. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది మరి? సో అంటే మనం రెవెన్యూకి సంబంధించినటువంటి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ నథింగ్ బట్ మనం చేసేటువంటి ఖర్చు ఉంటుంది చూస్తే దానికి ఎటువంటి రిటర్న్స్ రాకపోతే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. దానివల్ల మనకు పెద్దగా యూజ్ ఉండదు. ఓకే, ఒకసారి మనం దాని మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు రెవెన్యూ వ్యయం కనుక చేసినట్లయితే మనకి ఎటువంటి ఆస్తులను అది సృష్టించదు అనమాట. అవేంటి? ముఖ్యంగా ఇప్పుడు జీతభత్యాలు ఉన్నాయి, వడ్డీ చెల్లింపులు ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి అనమాట. ఈ సాంఘిక సేవలు అని చెప్పేసి అంటాం కదా, ఇవి అనమాట. ఇవి రెవెన్యూ దాని కిందకి వస్తాయి. ఇక మూలధనం అంటే మీకు తెలిసినటువంటి అవి మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి కావచ్చు, కొంత అంటే మనం దాని మీద బడ్జెట్ పెడితే అది మనకు కొంత రిటర్న్స్ ఇస్తే దాన్ని మనం మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం. సో ఇది రెవెన్యూ రాబడి, ఇది రెవెన్యూ వ్యయం. అంటే రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం, ఇప్పుడు రాబడి తక్కువ ఉండి వ్యయం ఎక్కువ ఉన్నదనుకోండి, అక్కడ మనకి ఏర్పడేటువంటిది ఏంటంటే రెవెన్యూ లోట్ అనేది ఏర్పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కోశ లోటు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కోశ లోటు అంటే ఏంటంటే బడ్జెట్ లోటుకు రుణాలు అన్నమాట. సో ఇది బడ్జెట్ లోటు ఉంది ఇక్కడ మనకి, ఎక్కడైతే బడ్జెట్ లోటు ఏర్పడింది ఇక్కడ. సో దీనికి ఈ బడ్జెట్ లోటును పూరించుకోవడానికి మనం అప్పు చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేటువంటి రాబడి కంటే వ్యయం ఎక్కువ అయినప్పుడు దాన్ని ఈక్వల్ చేయడం కోసం మనం బయట నుంచి అప్పు తీసుకొచ్చుకుంటాం కదా. సో అట్లా ఇక్కడ కోశ లోటు అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఆ లోటు, బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు కలిపితే కోశ లోటు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటిది? ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క కొత్త రుణాల మొత్తాన్ని కోశ లోటు అనవచ్చు. ఓకేనా, మొత్తం రుణాల మొత్తాన్ని కూడా మనం కోశ లోటు కింద అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇక్కడ బడ్జెట్ అనేది కూడా లోటే, రుణం తీసుకొచ్చేది కూడా లోటు. అంటే ఇట్లా మొత్తం కలిపితే దీన్ని మొత్తం మనం ఏమనవచ్చు? కొత్త రుణాల మొత్తం అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఇది కోశ లోటు. ఇక ప్రాథమిక లోటు అంటే ఏంటంటే మనకు ఈ కోశ లోటు ఉంది కదా, దీనిలోకి మనం వడ్డీ చెల్లింపులు తీసేసింది అనుకోండి. ఈ కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు తీసేస్తే ప్రాథమిక లోటు అని చెప్పేసి అంట. ఇది ప్రీవియస్లో కూడా మీకు చాలాసార్లు చెప్పాను. అంటే కోశ లోటుకు వడ్డీ చెల్లింపులకు మధ్య వ్యత్యాసాన్ని మనం ప్రాథమిక లోటు అని కూడా అనవచ్చు కదా. అంటే గుర్తుంచుకోండి, కోశ లోటుకు వడ్డీ చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ప్రాథమిక లోటు. కోశ లోటు అంటే ఏంటిది? మనం ముఖ్యంగా అంటే మొత్తం వ్యయం ఉంది కదా, సో అట్లా మనకి బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు కలిపితే మనకు వచ్చేటువంటిది కోశ లోటు. రెవెన్యూ లోటు అంటే మీకు తెలుసు,
రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి. ఇక్కడ బడ్జెట్ అంటే కూడా మనకేంటి మొత్తం బడ్జెట్ లోటు అంటే బడ్జెట్ మనకు వచ్చేటువంటి అంటే మనం పెట్టేటువంటి వ్యయం ఎక్కువగా ఉండి రాబడి తక్కువగా ఉంటే దాన్ని బడ్జెట్ లోటు అని చెప్పేసి పిలుస్తాం. సో వీటికి సంబంధించి మనకు బడ్జెట్లో ఎట్లా చూపించారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఈసారి బడ్జెట్ లోటు ఎంత ఉంది, రెవెన్యూ లోటు ఎంత ఉంది, కోశ లోటు ఎలా ఉంది, ప్రాథమిక లోటు ఎలా ఉంది, అదేవిధంగా దీనిలో నికర రెవెన్యూ లోటు అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషియట్ అని చెప్పేసి ఉంటుంది. అదేంటి అనేది కూడా మనం మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ షీట్ చూసేటప్పుడు అక్కడ మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ మనం ఇప్పుడు 2025-26 బడ్జెట్ సంబంధించిన అంశాలు చూద్దాం. సో మనకి ఈసారి 2025-26 బడ్జెట్ను మనకు లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతూ మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి ప్రసంగం ఏంటంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అంటూ దీన్ని వాడుతూ, ఇది ముఖ్యంగా మనకు గురజాడ అప్పారావు రాసినటువంటి స్లోగన్. సో ఈ మాటతోటి మనకు బడ్జెట్ యొక్క ప్రసంగాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కవి వాడినటువంటి అతను తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ వర్డ్ ఉంది కదా, అతను రాసినటువంటి ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పేసి మనం చదువుతాం కదా. సో అతని యొక్క పదాలతోటి మనకు బడ్జెట్ అనేటువంటి ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుంచుకుంటూ ఒక్కొక్కసారి ఇటువంటి వాటి మీద కూడా మనకు స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్గా మనకు బడ్జెట్లో ఏం కనబడుతుందంటే 4 వర్గాల యొక్క ప్రజలను అభివృద్ధి చేయడం ద్వారా మనం ఈ వికసిత్ భారత్ను సాధించవచ్చు అనేటువంటి దాంతో మనకు బడ్జెట్ ప్రసంగం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో మనం గత 2 years నుంచి బడ్జెట్కి సంబంధించి చదువుతున్నప్పుడు ఈ 4 వర్గాల యొక్క ప్రజలను అభివృద్ధి చేస్తే 2047 నాటికి మనకి ఏదైతే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల నాటికి మన భారత్ అనేటువంటిది వికసిత్ భారత్గా అంటే అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉంటుందని చెప్పేసి మనకు ప్రతి బడ్జెట్లో అంటే బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరుగుతుంది. ఆ 4 వర్గాలు ఎవరంటే మనకు గరీబ్, యూత్, అన్నదాత, నారి అని చెప్పేసి ఈ నాలుగు వర్గాలు ఎవరైతే ఉంటారో వీళ్ళని అభివృద్ధి చేయడం ద్వారా మన భారతదేశం అనేటువంటిది 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండబోతుందని చెప్పేసి వీళ్ళు బడ్జెట్లో ప్రధానంగా ఈ అంశాలపైన మనకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో వీరికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. సో అప్పుడు ఈ నలుగురిని అభివృద్ధి చేయడం కోసం 6 ముఖ్యమైనటువంటి పాయింట్స్ని వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట బడ్జెట్లో. అవేంటంటే పేదరికం లేకుండా మొత్తం 0 పేదరికం అని చెప్పేసి అంటాం కదా, అంటే భారతదేశంలో పేదరికం లేకుండా ఉండడం అండ్ అదేవిధంగా దాంతోపాటుగా నాణ్యమైనటువంటి పాఠశాల విద్యను అందించడం అనేటువంటి 2వ పాయింట్ కింద తీసుకుంటున్నారు. ఇంకా దాంతోపాటుగా ఆరోగ్య సంరక్షణ కావచ్చు, అందుబాటులో అధిక నాణ్యత కలిగినటువంటి అంటే అధిక నాణ్యత కలిగినటువంటి వస్తువులను అందించడం, ఇంకా అర్థవంతమైనటువంటి ఉపాధితో అంటే 100% నైపుణ్యతతో ఉన్నటువంటి కార్మికులను తీసుకోవడం, ఇంకా అదే కాకుండా మనకి ఏదైతే ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయో దానిలో 70% మహిళలను అంటే మహిళలు వర్క్ చేసే విధంగా చూడడం అనేటువంటిది కావచ్చు. ఇంకా అదేవిధంగా ప్రపంచ ఆహార గొలుసుగా అంటే ఒక ప్రపంచ ఆహార బౌల్గా మన భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఒక 6 పాయింట్స్ అనేటువంటిది మనకు బడ్జెట్లో ప్రతిబింబిస్తాయి అన్నమాట. ఆ వాటికి సంబంధించి ఎటువంటి స్కీమ్స్ తీసుకురాబోతున్నారు అండ్ దాన్ని ఎట్లా పోల్చారు ఈసారి బడ్జెట్లో మనకు ఒక ఇంజన్తో పోల్చారనమాట. సో అది మీకు నేను పార్ట్ 2లో ఈ కీ హైలైట్స్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. అవి మీకు నేను పార్ట్ 2లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డెవలప్మెంట్ మెజర్స్ ఫోకస్ ఆన్ గరీబ్, యూత్, అన్నదాత అండ్ నారి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వీటి కోసం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మనకి ఇక్కడ కీ హైలైట్స్ కింద ఇవ్వడం జరిగింది. మీకు ఇది పార్ట్ 2లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కీ హైలైట్స్లో ఉన్నటువంటి అంశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటి, ఈ 4 వర్గాలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది అనేది ముఖ్యంగా ఈ కీ హైలైట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఈసారి మనకి జర్నీ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మొత్తం మన డెవలప్మెంట్ జర్నీని ఒక ఇంజన్తో పోలుస్తూ మనకు స్టార్టింగ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇంజన్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మన భారతదేశం యొక్క డెవలప్మెంట్ను ముందుకు నడిపేటువంటి ఇంజన్స్ ఏంటంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఒక ఫ్యూయల్ లాంటిది ఏది, దీని యొక్క ఫ్యూయల్ మనకి ఇప్పుడు ఒక ఇంజన్ నడవాలంటే దానికి ఆయిల్ అండ్ ఫ్యూయల్ అనేది అవసరం ఉంటుంది కదా, అవి రీఫార్మ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అదేవిధంగా వీటికి స్పిరిట్ ఏంటంటే ఇంక్లూజివ్, అంటే అందరినీ యాడ్ చేయాలి, సమ్మిళిత వృద్ధి అని చెప్పేసి అంటాం కదా మనం, అందరినీ యాడ్ చేయాలని చెప్పేసి అంటున్నాం. మన డెస్టినేషన్ ఏంటంటే వికసిత్ భారత్, ఇది 2047 నాటికి సాధించాలి. సో ఈ రోడ్ మ్యాప్ వేయడం కోసం వీటిని మనం యూజ్ చేసుకోవాలి. ఈ రీఫార్మ్స్ అనేటువంటి ఫ్యూయల్ కావచ్చు, ఇంక్లూజివ్ అనేటువంటిది అంటే అందరినీ యాడ్ చేయడం అనమాట. అది సమ్మిళిత వృద్ధిని అంటే అన్ని వర్గాల వారిని ఈ ఆర్థిక వృద్ధిలో యాడ్ చేయడం అనేటువంటిది. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల మనం ఈ జర్నీ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటిది మనం సాధించవచ్చు అని చెప్పేసి, అంటే ఏదైతే మన డెస్టినేషన్ ఉందో వికసిత్ భారత్ అనేటువంటిది మనం చేరుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ చూడవచ్చు, మనం ఇంతకుముందు చూసాం కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేటువంటి కొటేషన్ కూడా మనకి ఇక్కడ ఈ కీ హైలైట్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఏ కంట్రీ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఇట్స్ సాయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నేను దీనికి సంబంధించి కంప్లీట్ మీకు పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కీ హైలైట్స్లో ఉన్నటువంటి అంశాలు, అంటే ఇక్కడ మనకు వీటిని చేరుకోవడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది, ఎటువంటి స్కీమ్స్ తీసుకురాబోతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ 2లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు కంటిన్యూషన్గా బడ్జెట్ సంబంధించిగా చూద్దాం. అంటే బడ్జెట్లో ఇప్పుడు మనం చూసాం కదా, సో ఇక్కడ మొత్తం బడ్జెట్ ఎంత అండ్ బడ్జెట్కి సంబంధించినటువంటి రెవెన్యూ బడ్జెట్ ఏంటిది అండ్ మూలధన బడ్జెట్ ఏంటిది, దానికి సంబంధించిన అంశాలు ఇక్కడ మనం ఈ పార్ట్లో చూద్దాం. తర్వాత నెక్స్ట్ నేను ఆ కీ హైలైట్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మనం 2025-26కి సంబంధించినటువంటి మొత్తం బడ్జెట్ అనేది ఎంత ప్రవేశపెట్టారంటే, సో ఇక్కడ చూసినట్లయితే 50,65,345 కోట్ల బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకు స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఈ 1/2 కోటి బడ్జెట్ అనేటువంటిది ఫస్ట్ మనకి, అంటే 50 లక్షల బడ్జెట్ దాటింది, అంటే 1/2 కోటి బడ్జెట్ దాటినటువంటి మొట్టమొదటి బడ్జెట్ అనమాట. ఇట్లా కూడా అడగవచ్చు. సో ఈసారి 2025-26 సంవత్సరానికి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా 50 లక్షల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇట్లా స్టేట్మెంట్ బేస్లో అడుగుతారు. డైరెక్ట్ నెంబర్స్ అడిగాడు క్వశ్చన్ ఎప్పుడు కానీ ఇక్కడ ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ స్లైడ్లో ఉన్నటువంటి దాటిపై నుంచి కనీసం 2 నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు, గ్రూప్ 2 లాంటి గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో. బట్ ఇట్లా డైరెక్ట్గా అడిగాడు అనమాట. దీన్ని డిఫరెంట్గా అండ్ ప్రీవియస్ ఇయర్లతో కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతారు. అది ఎట్లా అనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు ఇక్కడ వినేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఫస్ట్ టైం మనకు మన బడ్జెట్ అనేది 50 లక్షల మార్క్ అనేటువంటిది దాటిందన్నమాట. అంటే 1/2 కోటి బడ్జెట్ అనేటువంటిది చేరుకోవడం జరిగింది. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు ఎట్లా గుర్తుంచుకుంటారు, 50-65 అని ఇట్లా గుర్తుంచుకోండి. మొత్తం కాకుండా 50-65 అనేది ఇట్లా మినిమం మనకి ఇది గుర్తుండాలి. ఓకేనా. సో బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి ఈసారి, సబ్కా వికాస్ అనేటువంటి థీమ్. బడ్జెట్ యొక్క థీమ్ వచ్చేసి సబ్కా వికాస్ కింద గుర్తుంచుకోండి. సో ఇక మనం బడ్జెట్ సంబంధించి చూసినప్పుడు ఎప్పుడు కానీ మీకు ఇంతకుముందు చెప్పాను, బడ్జెట్ అనేటువంటిది రెవెన్యూ ఉంటుంది, మూలధనం ఉంటుంది. రెవెన్యూ అంటే ఏంటిది, మనం ఒకసారి దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి రిటర్న్స్ రాకపోతే అది మనకు రెవెన్యూ అవుతుంది. ఓకేనా. అంటే రెవెన్యూ. అదేవిధంగా మూలధనం అంటే ఏంటిది, మనం దేనిపైన అయితే పెట్టుబడి పెడితే మళ్ళీ మనకు అది ఫ్యూచర్లో రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి, అది మూలధనం అవుతుంది అనమాట. అంటే మూలధనం సంబంధించినటువంటి పెట్టుబడి అవుతుంది. ఓకేనా. ఈ రెవెన్యూ పెట్టుబడి ఉంటుంది, మూలధన పెట్టుబడి ఉంటుంది. సో దానివల్ల మనకు దేనివల్ల ఎక్కువ లాభం ఉంటుంటే మూలధనం పైన ఎక్కువ, అంటే మూలధనం సంబంధించిన అంశాలపైన మనం ఎక్కువ కనుక ఖర్చు చేసినట్లయితే మనకు ఫ్యూచర్లో అది రిటర్న్స్ వస్తాయి కనుక, సో ఇది మనకు బెటర్ అనమాట. అయితే ఇక్కడ మనకు ఈ రెవెన్యూ బడ్జెట్ ఎట్లా ఉంటుంది అండ్ మూలధన బడ్జెట్ ఎలా ఉంటుందని చూద్దాం. సో దీనిలో మనకు ఈ రెవెన్యూ బడ్జెట్ మళ్ళీ 2 రకాలుగా చూస్తాం, రెవెన్యూ రాబడి, అదేవిధంగా రెవెన్యూ వ్యయం అని చెప్పేసి చూస్తాం. సో ఈసారి మనకు ఈ 50 లక్షల బడ్జెట్లో రెవెన్యూ రాబడి అనేటువంటిది ఎంత అంట, 34 లక్షలు అంట. సో 34,20,409 కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ రెవెన్యూ వ్యయం ఎంత ఉంది, 39,44,255 కోట్లు ఉంది. అంటే ఇక్కడ రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం అనేటువంటిది ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ మనకి ఏం ఏర్పడుతుంది, మరి ఇక్కడ రెవెన్యూ లోట్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రెవెన్యూ లోట్ అనేది ఉంటుంది ఈసారి బడ్జెట్లో. అది ఎంత అనేది మనకు గుర్తుండాలి, అది మనకు పర్సంటేజ్లో గుర్తుండాలి. అది మనకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను మీకు. అంటే ఇక్కడ మనకి ఏంటి, రెవెన్యూ బడ్జెట్ని చూస్తే ఏమర్థమవుతుంది, ఈసారి రెవెన్యూ లోటు ఉంది. ఓకేనా. అది ఎంత ఉంది మీకు ఈ నెంబర్స్ కాకుండా ఎట్లా గుర్తుండాలి, పర్సంటేజ్లో గుర్తుండాలి. అదేంటనేది కూడా మీకు నెక్స్ట్ స్లైడ్లో చూస్తా, పర్సంటేజ్ ఎంత అనేది కూడా చెప్తాను. అంటే ఇక్కడ రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం మీకు ఇంతకుముందే చెప్పాను. రెవెన్యూ రాబడి అనేటువంటిది ఏంటిది, ప్రభుత్వం యొక్క ప్రస్తుత సాధారణ పరిపాలన ద్వారా ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చేటువంటి రాబడిని మనం ఈ రెవెన్యూ రాబడి అంటాం. అంటే ఏంటిది, అది పన్నుల రాబడి కావచ్చు, పన్నేతర రాబడి. మీకు ఇంతకుముందు చెప్పాను. ఇది పన్నుల రాబడి అంటే ఏంటిది, ప్రత్యక్ష పన్నులు లైక్ కార్పొరేషన్ ట్యాక్స్, ఆదాయం, మనకి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి దాన్ని మనం రెవెన్యూ రాబడి అంటాం. ఇట్లా వివిధ మార్గాల ద్వారా జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి దాన్ని ఏమంటాం మనం, పరోక్ష అంటాం. ఇట్లా మొత్తం వచ్చేటువంటి రాబడి ఎంత ఉంది మనకి ఈసారి, ఇది ఎస్టిమేట్ ఇస్తున్నారు. బడ్జెట్ మనకి ఇంత వస్తుంది రాబడి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే మొత్తం మనం కట్టేటువంటి ట్యాక్సెస్ కావచ్చు, కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ, ఇంకా కస్టమ్స్ సుంకాలు కావచ్చు, ఎక్సైజ్ సుంకాలు, వీటన్నిటి ద్వారా మనకు ఈ రాబోయేటువంటి సంవత్సరంలో ఈ 34 లక్షల కోట్ల బడ్జెట్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. కాకపోతే మనకు పెట్టవలసిన ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనమాట. రెవెన్యూ వ్యయం అనేటువంటిది ఎక్కువ ఉంది, 39 లక్షలు చూస్తున్నారు అనమాట జనరల్గా. అంటే రెవెన్యూ వ్యయం అంటే ఏంటిది, జనరల్గా రెవెన్యూ వ్యయం ముఖ్యంగా ఎలాంటి ఆస్తులను సృష్టించదు. లైక్ వడ్డీ, మనం తెచ్చినటువంటి అప్పులకు వడ్డీ చెల్లింపులు కావచ్చు, సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు, ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడం కావచ్చు, కొన్ని ఈ రాజకీయ నాయకులు సమావేశాలు నిర్వహిస్తారు. అండ్ ఇంకా సాంఘిక సేవలు మనకి ఏదైతే తెలుసు కదా, పెన్షన్స్ లాంటివి కూడా ఇస్తాం అనమాట. సో అటువంటి వాటి మనం రెవెన్యూ వ్యయం కింద చూస్తాం. ఇది ఎక్కువగా ఉందన్నమాట. సో దానివల్ల రెవెన్యూ లోటు వస్తుంది. సో ఇవి గుర్తుంచుకోవాలండి. ఇవి ఎట్లా అడుగుతారంటే నెంబర్ అడిగాడు. పోయినసారి మన క్వశ్చన్స్ ఎట్లా అడిగినట్టే మొన్న గ్రూప్ 2 గ్రూప్ 3లో
మనకు బడ్జెట్ యొక్క కేటాయింపులు ఇస్తారు కదా, దానిలో ఈ రెవెన్యూ బడ్జెట్, రెవెన్యూ వేవ్ అని కూడా ఇస్తారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యవసాయం ఇస్తాడు, అంటే క్రింది బడ్జెట్ యొక్క కేటాయింపులను అవరోహణ క్రమంలో అమర్చమంటాడు. వ్యవసాయం అంటాడు, రక్షణ శాఖ అంటాడు, రెవెన్యూ వేవ్ అంటాడు, మూలధన వ్యయం అంటాడు. వీటిని మనకు అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు మొన్న. అంటే ఇక్కడ మీకు మినిమం ఇక్కడ 34 లక్షలు 39 లక్షలు అనేది గుర్తుండాలి. ఈ మిగతా నెంబర్ గుర్తుండకుండా పర్లేదు, కానీ కనీసం ఈ నెంబర్లు అనేది గుర్తుండాలి. ఇవి మనకు అవరోహణ క్రమంలో, ఆరోహణ క్రమంలో అడుగుతున్నాడు. ఇక నెక్స్ట్ మూలధన బడ్జెట్ కనుక చూసినట్లయితే మీకు ఇంతకుముందే చెప్పాను. మూలధన బడ్జెట్ అంటే ఏంటిది? ఇది ఆస్తులను సృష్టిస్తుంది అనమాట. అంటే జనరల్గా మనకు భవిష్యత్తు ఉపయోగం కోసం అనమాట, ఆస్తుల సృష్టి కోసం ప్రభుత్వం చేసేటువంటి వ్యయం అనేటువంటిది మనకు ఈ మూలధన వ్యయం కిందికి వస్తుంది. ఓకేనా? సో దీనివల్ల మనకు ఏంటిది, ఇప్పుడు మనకు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి, సో దానివల్ల మనకు నెక్స్ట్ రిటర్న్స్ వస్తాయి. లైక్ ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కట్టింది అనుకోండి, ఆ ప్రాజెక్ట్లో వాటర్ ఉంటాయి, ఆ వాటర్ వల్ల వ్యవసాయం అనేటువంటిది ఎక్కువ పండుతుంది, దాని నుంచి మనకు కొంత ప్రొడక్షన్ వస్తుంది కనుక అక్కడ అది మనకు రిటర్న్స్ వస్తుంది. అదేవిధంగా యంత్రాలు కొన్నదనుకోండి, దానివల్ల కూడా మనకు కొంత వస్తుంది. భూమి కొనుగోలు చేసినప్పుడు దాని రేటు పెరగడం అవ్వచ్చు. సో ఇట్లా ఇవన్నీ మనకు మూలధన బడ్జెట్ కింద మనం చూస్తాం, అంటే రిటర్న్స్ ఇస్తుంది. దీనిలో మూలధన రాబడి ఉంటుంది. ఓకేనా? ఈ మూలధన రాబడి అనేది ఎట్లా ఉంటుంది, మళ్ళీ రెవెన్యూ రాబడి ఎట్లా ఉంటుందో మనకు మూలధన రాబడి కూడా ఉంటుంది. అది ఏ మార్గాల ద్వారా వస్తాయని చెప్పేసి కూడా మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు. ఎట్లా వస్తుంది అది? రుణాలు. ఓకేనా? మన ఇచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దాని మీద వచ్చేటువంటి రుణాలు, లేకుంటే రుణాల యొక్క పునర్వసూళ్ల ద్వారా కావచ్చు, ఇంకా ఇతర ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చేటువంటి రాబడులు, ఇవన్నీ మనకు రెవెన్యూ రాబడుల కింద చూస్తాం. ఇక రెవెన్యూ వ్యయం అంటే ఏంటిది? వడ్డీ చెల్లింపులు, రక్షణ వ్యయం, సబ్సిడీలు, సాంఘిక సేవల వ్యయం ఉంటుంది చూసిరా, ఇవన్నీ మనకు ఇక్కడ మనం మూలధన వ్యయం కావాలి సార్, నేను చెప్పింది రెవెన్యూ వ్యయం చెప్తున్నారు, మూలధన వ్యయం. సో మూలధన వ్యయం అంటే ఏంటిది? జనరల్గా ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఏదైనా రిటర్న్స్ రావడం అనమాట, మనం పెట్టిన దానికి రిటర్న్స్ రావడాన్ని మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం. అంటే ఒక ప్రాజెక్ట్ కట్టడానికి వెచ్చించేటువంటి వ్యయం కావచ్చు, ఒక పరిశ్రమను కట్టడానికి ఇచ్చేటువంటి వ్యయం కావచ్చు, ఇవన్నీ మనకు మూలధన వ్యయం కిందకి వస్తాయి. ఓకేనా? సో ఇది ఈసారి ఎట్లుంది, మూలధన రాబడి కనుక చూసుకుంటే 16 లక్షల కోట్లు ఉంది. మనం మూలధన వ్యయం ఎట్లా 11 లక్షల కోట్లు ఉంది. ఎప్పుడు కానీ ఇది ఎక్కువ ఉండాలండి, ఇది ఎక్కువ ఉంటే మనకు బెనిఫిట్. ఓకేనా? ఇది ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ రెవెన్యూ వ్యయం అనేటువంటి తక్కువ ఉండాలి. ఇది తక్కువ ఉంటే మంచిది, ఇది ఎక్కువ ఉంటే మంచిది అనమాట. సో మంచి బడ్జెట్కు హైలైట్స్ ఏంటంటే మూలధన వ్యయం ఎక్కువ ఉండాలి, రెవెన్యూ వ్యయం అనేది తక్కువ ఉండాలి. ఇవి బడ్జెట్ యొక్క హైలైట్స్ కింద మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఎప్పుడు కానీ మూలధన వ్యయం ఎక్కువ ఉంటే మనకు బెటర్ అనమాట ఆర్థిక వ్యవస్థకు. రెవెన్యూ వ్యయం తక్కువ ఉంటే ఆర్థిక వ్యవస్థకు అది చాలా మంచిదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకు మూలధన బడ్జెట్ అంటే మూలధన వ్యయం. సో ఈ సంఖ్యను కూడా గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మూలధన వ్యయం ఎంత అని చెప్పేసి డైరెక్ట్ బిట్ అడుగుతారండి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ 11 లక్షల కోట్లు అనేది గుర్తుంచుకోవాలి. అట్లీస్ట్ ఆ 11 లక్షల కోట్లు అనేది కూడా మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లో చూద్దాం. సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారని చెప్తాను. సో ఇక్కడ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ కావచ్చు. మనకి ఈసారి బడ్జెట్లో ఎట్లా ఇచ్చారంటే 2023, 24, 25 అండ్ 25-26తో కంపేర్ చేస్తే ఇక్కడ ఇచ్చాడనమాట. సో ఎప్పుడు కానీ బడ్జెట్ అంచనాలు ఉంటాయి. ఇది మనకి 24-25 ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంచనాలలాగానే అప్పుడు అంచనా వేశారు. కాకపోతే సవరించిన అంచనాలు ఏంటంటే వాస్తవంగా వచ్చినటువంటి అన్నమాట. ఇటీవల కాలంలో ఈ సవరించిన అంచనాలపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఓకేనా? ఈ సవరించిన అంచనాలు ఇప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ సవరించిన అంచనాలు వస్తాయి. సో అప్పుడు మనం ఒకవేళ ఎగ్జామ్ కనుక ఆ టైంలో మనకు ఉన్నట్లయితే సవరించిన అంచనాలు కూడా చూసుకోవాలి, ఇంపార్టెంట్ అది. సో ఇప్పుడు మనకు 2025-26 బడ్జెట్ అంచనాలు అంటే ఇక్కడ అంచనాలు వేసినాం. మళ్ళీ వీటికి ఇప్పుడు ఎంత అనుకుంటున్నాం, 34 లక్షల కోట్లు అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వసూలు. బట్ ఇది ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ టైం రెవెన్యూ వసూలు అనేటువంటిది బడ్జెట్ అంచనాల ప్రకారం 31 లక్షల కోట్లు ఉన్నాయి. కాకపోతే ఎంత వచ్చింది? 30 లక్షల కోట్లే వచ్చింది. ఓకేనా? అంటే సవరించిన దాని ప్రకారం తక్కువ వచ్చింది. పన్ను ఆదాయం ఎంత అనుకున్నారు? అప్పుడు 25 లక్షల కోట్లు అనుకున్నారు. ఓకేనా? కాకపోతే వచ్చింది ఎంత? ఆల్మోస్ట్ నియర్లీ వచ్చింది, కాకపోతే తక్కువనే వచ్చింది అనమాట జనరల్గా. సో ఇక్కడ పన్నేతర ఆదాయం కూడా ఇక్కడ ఎంత అనుకున్నారో ఇక్కడ చూడండి. అంటే దాదాపుగా అనుకున్న దానికంటే ఇక్కడ ఎంతో కొంత తక్కువనే వస్తుంది. ఓకేనా? ప్రతిదీ ఇక్కడ మనకు రుణాల తిరిగి వసూలు వచ్చి ఇవన్నీ మనకు 24-25 బడ్జెట్ చూసినప్పుడు అంచనా కంటే ఎప్పుడు కానీ సవరించినటువంటి అంచనాలు తక్కువ ఉంటున్నాయి. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఈసారి మనకు గ్రూప్ 2లో అడిగింది ఈ టైప్ ఆఫ్ బిట్, స్టేట్మెంట్ బేస్లో అడిగింది. మీకు నెంబర్ గుర్తుండకుండా కూడా జనరల్గా బడ్జెట్ అంచనాలు అనేది సవరించినటువంటి అంచనాలతో కంపేర్ చేసినప్పుడు ఇవి తక్కువ ఉంటాయి, జనరల్గా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ కూడా ఉండవచ్చు, బట్ మనం ఎక్కువ సార్లు చూసుకుంటే తక్కువనే ఉంటుంది అనమాట. సవరించిన అంచనా అనేది బడ్జెట్ అంచనాల కంటే తక్కువ ఉంటుంది. ఇది మనకు స్టేట్మెంట్ బేస్డ్లో ఈసారి గ్రూప్ 2లో ఒక బిట్ అడిగిండు. సో ఇవి మనకు అర్థం కావాలి, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకెంత ఇప్పుడు కేటాయించినటువంటి ఈ కేటాయింపులు మీరు చూసుకోండి. ఇవి మనకు ఆల్రెడీ ఇంతకుముందు చూస్తాం. ఇక్కడ మీకు 1 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ అప్ టు 10 వరకు పెద్దగా
క్వశ్చన్స్ అడగకపోవచ్చు, అంటే అడుగుతాడు, అడగడం కాదు, కానీ మీరు వీటిని జస్ట్ ఒక ఐడియా ప్రకారం గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఏదైతే ఈ మూలధన 14th నుంచి చూసారు కదా, రెవెన్యూ లోటు, ఈ ప్రభావిత రెవెన్యూ లోటు అండ్ ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు కంపల్సరీ బిట్స్ వస్తాయి. ఇక్కడ మనం కొంచెం డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో దీన్ని కూడా మీరు చూడండి, ఇది మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి చెప్పట్లేదు. ఇక్కడ మొత్తం మనకు వచ్చేటువంటి వస్తువులను మొత్తం వ్యయం ఉంటుంది కదా, సో దానికి ఈక్వల్గా చేస్తారు అంతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు 50,65,345 కోట్లు, 50,65,345 కోట్లు ఈక్వల్ చేస్తారు. మరి ఎట్లా సార్ మనకు వచ్చింది ఇంతకుముందు అక్కడ చూసినప్పుడు వ్యయం ఎక్కువ ఉంది, వసూలు తక్కువ ఉన్నాయి కదా, ఇది ఎట్లా ఈక్వల్ చేస్తారంటే రుణాలు తీసుకొస్తారు. ఓకేనా, ఈ రుణాలు తీసుకొచ్చి ఈక్వల్ చేస్తారన్నమాట. ఆ రుణాల వల్ల మనకు రెవెన్యూ లోట్ అనేది ఏర్పడుతుంది, బడ్జెట్ లోట్ అనేది ఏర్పడుతుంది, కోశ లోట్ అనేది ఏర్పడుతుంది అనమాట. అవే ఇక్కడ మనం చూస్తాం. అందుకనే దీనిలో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మళ్ళీ రిపీట్ అయితే కనుక ఎగ్జామ్లో ఇక్కడ ఎక్కువ మనకు ఫోకస్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేను వీటిని మీకు కొంచెం డెప్త్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూద్దాం, రెవెన్యూ లోటు. మీకు ఇంతకుముందే చెప్పాను, రెవెన్యూ లోట్ అంటే ఏంటిది? రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ 10-1 మీరు చూడండి, ఇక్కడ ఇక రెవెన్యూ ఖాతా. ఓకేనా, ఇక్కడ రెవెన్యూ లోటు మనకు 39 లక్షలు ఉంది కదా రెవెన్యూ ఆదాయం అనేటువంటిది. సో దీనిలోకి వెళ్ళి మనకు ఫస్ట్ ఏది మనకు ఉన్నటువంటి 10-1 అంటున్నాడు. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏముంది, చిన్నగా ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా అర్థం చేసుకోవాలనేది. సో ఇక్కడ రెవెన్యూ వసూళ్ళు. సో రెవెన్యూ వసూలు ఎంత ఉన్నది? ఇక్కడ మనకు 34 లక్షల కోట్లే ఉంది. బట్ ఇక్కడ రెవెన్యూ వ్యయం ఎంత ఉంది మీరు చూడవచ్చు. ఇక్కడ ఏది 10th ఏది 39 కోట్లు ఉంది. ఇక్కడ రెవెన్యూ 10-1 అన్నట్టుగా రెవెన్యూ ఖాతా కనుక చూసుకున్నట్లయితే, సో ఇది మనకు వచ్చేది 34, బట్ ఖర్చు పెడుతున్నది 39. సో ఈ మధ్యలో ఉండేటువంటిది మనకి ఏంటిది? రెవెన్యూ లోట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఇక్కడ అందుకనే ఈ నెంబర్స్తో పాటుగా మీకు అర్థమయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ 10-1 చేసినప్పుడు మీకు ఎంత వస్తుంది, ఆ మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్ ఎంత వస్తుంది? సో ఇది 5,23,845 వస్తుంది అనమాట. సో ఇది మనకి ఈసారి రెవెన్యూ లోటు. ఓకేనా, సో ఇది ఎంత పర్సంటేజ్ బడ్జెట్లో, దీని యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 1.5. ఇది మనం గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు డైరెక్ట్గా అడుగుతాడు అనమాట. ఈసారి మనకు రెవెన్యూ లోట్ అనేటువంటిది ఎంత ఉంది అంటాడు, 1.5 ఉంది. సో రెవెన్యూ లోట్ అనేటువంటిది ఎట్లా ఉంది? లాస్ట్ టైం 1.9 ఉంది, సవరించిన దాని ప్రకారం అంచనా ప్రకారం 1.8, అంటే అంచనా కంటే సవరించింది ఎక్కువ ఉంది అనమాట. అంతకుముందు ఇయర్తో పోల్చుకున్నప్పుడు 2.6 ఉంది. అంటే మనకు రెవెన్యూ లోట్ అనేటువంటి తగ్గుతూ వస్తుందని మనకు అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఇదే మనకు యాజ్ ఇట్ ఈస్గా మనకు కీ హైలైట్స్లో ఇచ్చిండండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు బడ్జెట్ చూసినట్లయితే ఇవి మనకు క్వశ్చన్స్కి పడతాయి అన్నమాట. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎట్లా పెరుగుతుంది మీరు చూడవచ్చు. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మనం పెంచుతూ పోతున్నాం. ఇది ఒక స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడుగుతారు. ఈసారి మనకు 39.4 లక్షల కోట్లు అని చెప్పేసి అనుకున్నాం కదా, లాస్ట్ టైం 37 ఉండే, ఈసారి 39 ఉంది, అంతకుముందు 37 ఉండే. సో ఆల్మోస్ట్ ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. తర్వాత అంటే ఓవరాల్గా చూసినప్పుడు పెరుగుతుంది మన దగ్గర రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేటువంటిది పెరుగుతున్నటువంటి ధోరణి కనబడుతుంది. ఇట్లా ఇస్తారు ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఇది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మరి ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతున్నప్పుడు మరి ఈ డెఫిసిట్ ఎట్లా ఉంటుంది, ఈ డెఫిసిట్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉంటాయని కూడా ఇక్కడ మనకు కీ హైలైట్స్లో ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఓన్లీ ఈ రెవెన్యూ డెఫిసిట్ చూద్దాం అన్నమాట. ఓకేనా, అంటే ఇదేంటి రెవెన్యూ లోటు చూద్దాం. రెవెన్యూ లోట్ అనేటువంటిది ఇక్కడ మీరు ఇది చూడండి, ఇది ఎప్పుడు 2021తో కంపేర్ చేసింది. ఇగో చూడండి, ఇది మనకు ఇట్లా అడుగుతారు అనమాట. సార్ మీరు మొన్న గ్రూప్ 2 పేపర్ చూసినట్లయితే అన్ని 21-22తో కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ అడిగాడు. ఇక్కడ మనకు డాక్యుమెంట్లో ఏ ఇయర్స్ ఇచ్చిండో ఆ ఇయర్స్ను కంపేర్ చేస్తూ అడుగుతాడు. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 21-22 ఇచ్చిండు. 21-22లో మనకు రెవెన్యూ లోట్ అనేది 4.4% ఉండేది. దాని తర్వాత మనకు ఇప్పుడు చూసుకుంటే ఎంత పడిపోయింది? 1.5% పడిపోయింది. అంటే తగ్గుతుందన్నమాట. మన రెవెన్యూ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. అంటే 2021-22తో పోతే సగం తగ్గింది అని చెప్పేసి అంటాడు. అంటే సగానికంటే ఎక్కువ తగ్గింది అంటాడు. అంటే 4.4లో సగం అంటే ఎంత? 2.2. మళ్ళీ దీనిలో చూసుకుంటే 1.5 ఉంది కనుక ఇట్లా స్టేట్మెంట్లో క్వశ్చన్ వేస్తారనమాట. 2021-22 బడ్జెట్తో పోల్చినప్పుడు 2025-26 అంచనాల బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోట్ అనేటువంటిది సగం తగ్గింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్లు వేస్తారు. సో అప్పుడు మనకి ఎట్లా గుర్తుండాలి? ఇది 4.4 ఉన్నది, అప్పుడు ఇప్పుడు 1.5 ఉందంటే 2.2 కంటే ఇది తక్కువనే ఉంది కనుక సో సగం తగ్గింది నిజమే అని చెప్పేసి మనం ఒక స్టేట్మెంట్ కింద అక్కడ రైట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా, సో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇవి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకటి. ఇక నెక్స్ట్ మనకు రెవెన్యూ లోట్ అయిపోయింది కదా, ఇక్కడ ఇది కంప్లీట్ చేస్తాం. ఇది రెవెన్యూ లోటు. ఇక నెక్స్ట్ ఈ ప్రభావిత రెవెన్యూ లోట్ అని చెప్పేసి ఇక్కడ చూద్దాం. సో ప్రభావిత రెవెన్యూ లోట్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకు డెఫినేషన్ తెలవాలి. సో ఇక్కడ మనకు ప్రభావిత రెవెన్యూ లోట్ అంటే ఏంటంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా ఇది మనకు 2010 బడ్జెట్ నుంచి
ఇస్తున్నారండి. 2010-11 బడ్జెట్ నుంచి బడ్జెట్లో దీన్ని చూపిస్తున్నారు అనమాట. ఈ ప్రభావిత రెవెన్యూ లోటు అనేది చూపిస్తున్నారు. ఇది ఈసారి ఎంత ఉంది మనకు 0.3% ఉంది. దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే రెవెన్యూ లోటు ఉన్నది కదా, ఈ రెవెన్యూ లోట్లకి వెళ్ళి జనరల్గా మూలధన ఆస్తులకు కేటాయించినటువంటి రాష్ట్రాల యొక్క గ్రాంట్లను తీసేయాలి. ఇప్పుడు రాష్ట్రాలకు మూలధన ఆస్తులు పెంచడం కోసం కొన్ని గ్రాంట్స్ ఇస్తాం అన్నమాట కేంద్ర ప్రభుత్వం. వాటిని తీసేస్తే మనకు వచ్చేదే ఈ నికర రెవెన్యూ లోటు, దాన్నే ప్రభావిత రెవెన్యూ లోటు లేదంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఇక్కడ మనకు 14-12 అని చెప్పేసి ఇచ్చిండు. ఇక్కడ చూడండి, అంటే దేనిలోకి వెళ్ళి రెవెన్యూ లోటు -12 ఏమున్నది ఇక్కడ మూలధన ఆస్తుల కోసం కేటాయించినటువంటి గ్రాంట్లు. ఇది ముఖ్యంగా దేనికి ఇస్తాం, మనకు రాష్ట్రాలకు ఇస్తాం ఇవి. సో ఈ రెండింటి మైనస్ చేస్తే వచ్చేది మనకు ఈ ప్రభావిత రెవెన్యూ లోటు అంటాం. ఇది 96,654 కోట్లు ఉందన్నమాట. సో ఇది 0.3% ఉంది. ఇది కూడా మీరు చూసినట్లయితే తగ్గుతున్న ధోరణి కనబడుతుంది. ఓకేనా, తగ్గుతున్న ధోరణి కనబడుతుంది. ఇది కూడా మనకు ఇట్లే ఒక స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడుగుతాడు. దీన్ని కూడా మీరు ఒక్కసారి కీ హైలైట్లో కనుక చూసినట్లయితే మనకు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. సో మనకు 3.3 నుంచి 0.3కి పడిపోయింది. ఇప్పుడు 2021-22లో మనకు ఈ 3.3 ఉన్నటువంటిది ఇది ఇప్పుడు చూసినట్లయితే 2025-26 బడ్జెట్కి సంబంధించి చూసినప్పుడు ఇది 0.3కి పడిపోయింది. ఇది స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడుగుతుంది. ఇంతకుముందు నేను అన్నట్టుగానే సగం తగ్గింది, లేకుంటే సగానికంటే చాలా ఎక్కువ తగ్గింది, లేకుంటే పెరిగింది, ఇటువంటివి చేస్తారు అనమాట. ఇవి మనకు అర్థం కావాలి. ఇట్లా కంపేర్ చేసి చదువుకోవాలి. కంపేరిటివ్ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి మీకు బడ్జెట్లో, డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో మనం 2 కంప్లీట్ చేసినాం దీనిలో. ఏది రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు. ఇక నెక్స్ట్ ద్రవ్య లోటు. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. ఈసారి డైరెక్ట్ అడిగిండు. గ్రూప్ 3లో అయితే డైరెక్ట్ బిట్ ఎంత ద్రవ్య లోటు ఉందని చెప్పేసి డైరెక్ట్గా అడిగిండు అనమాట, ఈ పర్సెంటేజ్ అనమాట. ఓకేనా, ద్రవ్య లోటు వచ్చేసి మనం ఎట్లా మీకు ఇంతకుముందే చెప్పాను. ద్రవ్య లోటు అంటే ఎట్లా తీసుకుంటాం, దీన్ని మనం కోశ లోటు కూడా అంటాం. మొత్తం ఇది కోశలోటు. మనకు కోశలోటు అంటే బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు. బడ్జెట్లో వచ్చినటువంటి లోటు మనం తీసుకొచ్చేటువంటి రుణాలు అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క కొత్త రుణాల మొత్తాన్ని మనం కోశలోటు అంటాం. అదేంటిది ఇక 1 + 5 + 6 మీరు ఇక్కడ వీటిని కంపేర్ చేసి చూసుకోండి. సో ఇది ఇక్కడ మనకి ఈసారి ఎంత ఇదంతా ఇప్పుడు ఇవన్నీ మనం అంచనా వేస్తున్నారండి. ఇది మళ్ళీ ఎట్లా ఉంటుంది సవరించిన దాని ప్రకారం తర్వాత చూస్తాం. ఇప్పుడు ఎంతకు తగ్గించాలనుకుంటున్నారు, 4.4కి తగ్గించాలనుకుంటున్నారు. లాస్ట్ టైం ఎంత ఉంది, 4.8. లాస్ట్ టైం అంచనా వేసింది ఎంత, 4.9. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచనా 4.9 వేస్తే బట్ ఎంతకు ద్రవ్య లోటు పరిమితి అయింది, 4.8కి పరిమితి అయింది. బట్ ఈసారి 2025-26కి సంబంధించి ఎంత అనుకుంటున్నారు, 4.4 అనుకుంటున్నారు అనమాట. అంటే అంతకుముందు ఎంత ఉంది, 5.6 ఉంది. ఇది అడిగింది మనకి ఈసారి గ్రూప్ 3లో, ఇది డైరెక్ట్ బిట్. ఓకేనా, సో 5.6 గుర్తుంచుకోండి. అంటే ఇది కూడా తగ్గుతున్న ధోరణి అనేది మనకు కనబడుతుంది. ద్రవ్య లోటు కూడా తగ్గుతున్నటువంటి ధోరణి అనేది కనబడుతుంది. దీన్ని కూడా మనకి ఇక్కడ గ్రాఫ్ రూపంలో క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి 6.7 ఉందట 2021-22లో. ఇది తగ్గుతున్న ధోరణి కనబడుతుంది. ఇక ఇప్పుడు దీన్ని 4.4కు ఇప్పుడు 2025-26 మనకు బిఫోర్ ఎస్టిమేట్స్ అన్నమాట. ఇది ఎస్టిమేట్ చేస్తున్నారు ఇంతవరకు 4.4 అంటే 4.3కి పడిపోతుంది, లేకుంటే 4.5కి వచ్చి అవుతుంది. కానీ ఇంతకు తగ్గించాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ ఇయర్లో ఎంత ఉంది మనకు, ఈ రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఎంత వచ్చింది, 4.8 వచ్చింది అనమాట. మనం అప్పుడు ఎంత ఎస్టిమేట్ చేసుకున్నాం 2024-25లో 4.9 చేయాలి, 4.9 అప్పుడు యాక్చువల్గా రివైజ్ ఎస్టిమేట్ ప్రకారం వచ్చింది 4.8. కాకపోతే మనం దాన్ని 4.8కి అనుకున్నాం. ఒక్క సెకండ్ ఆగండి, ఎంత అనుకున్నారు అక్కడ సవరించింది ఒకసారి చూద్దాం. 4.9 అనుకున్నాం, దాన్ని 4.8కి తగ్గించారు. అంటే బెటర్, మనకి ఇక్కడ కొంచెం బెటర్గానే కనబడుతుంది. సో దీన్ని ఇప్పుడు 4.4 అనుకుంటున్నాను. ఇంతకన్నా తక్కువ ఉండవచ్చు, మేబీ ఒక్కొక్కసారి పెరగవచ్చు. ఓవరాల్గా అయితే తగ్గుతున్న ధోరణి కనబడుతుంది ద్రవ్య లోటు కూడా. ఇది కూడా మంచి పరిణామమే ఆర్థిక వ్యవస్థకు. ఇక నెక్స్ట్ ప్రాథమిక లోటు. మీకు ఇంతకుముందు చెప్పాను, ప్రాథమిక లోటు అంటే ఏంటిది, కోశ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు అనమాట. అంటే దీనిలోకి వెళ్ళి ఈ కోశ లోటు అంటే ద్రవ్య లోటు అన్న కోశ లోటు అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కాకండి. సో దీనిలోకి వెళ్ళి మనం వడ్డీ చెల్లింపులు, మనం తీసుకొచ్చినటువంటి అప్పులకు వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చిందే మనకు ప్రాథమిక లోటు. ఈసారి ఎంత ఉంది, 0.8 ఉంది. సో లాస్ట్ టైం 1.3 ఉంది. ఇది మనకు సవరించిన తర్వాత, సవరించక ముందు అంచనా ప్రకారం 1.4 ఉంది అన్నమాట. అంతకుముందు 2 ఉంది. అంటే ఓవరాల్గా ఇది కూడా తగ్గుతున్నటువంటి ధోరణి కనపడుతుంది, ప్రాథమిక లోటు కూడా. ఇది కూడా మనకి ఇక్కడ మనం ఒకసారి బడ్జెట్లో చూసినట్లయితే ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్ అని చెప్పి చూడవచ్చు 3.3 ఉన్నదని. ఇక్కడ మ్యాక్సిమం 50%లో అంటే 50 కంటే ఎక్కువ తగ్గింది. 3.3 నుంచి 0.8 అంటే చాలా తగ్గింది అనమాట. 2021-22 నుంచి ఈ 3.3 నుంచి ఇప్పుడు దీన్ని ఎంతకు తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నారు, 0.8కి తగ్గించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారంట. సో ఇది మనకి ఈ బడ్జెట్ షీట్లో మీరు ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి 4. అండ్ కంపేరిటివ్, ఇప్పుడు మనం ఎట్లయితే కంపేర్ చేసినామో ఆ కంపేర్ చేస్తూ
స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్స్ అడిగితే ఎట్లా, ఓకేనా. సో వీటికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు, ఇక మనీ రూపంలో కూడా మనకి ఇచ్చారనమాట. సో ఏది గుర్తున్నా ఏం కాదు, మీకు ఈ నెంబర్ గుర్తున్నా ఏం కాదు, పర్సంటేజ్ గుర్తున్నా ఏం కాదు. మనకి అక్కడ ఏంటంటే కంపారిజన్గా అడగడం, లేకుంటే ఆరోహణ క్రమంలో అడుగుతాడు కనుక డైరెక్ట్ నెంబర్స్ అనేది అడగడండి. గుర్తుంచుకోండి, మీకు డైరెక్ట్ నెంబర్స్ 99% నెంబర్స్ ఎంత అని అడగడు. ఏదో కొన్ని సందర్భాల్లో తప్పితే మీకు డైరెక్ట్ నెంబర్స్ అనేది ఎక్కడ కనబడవు. ఇంకా వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎట్లా ఉంటుంది, ఓకేనా. మనకి ఇంత ఎక్స్పెండిచర్ అది కూడా పెరుగుతున్నటువంటి ధోరణి మనకి కనబడుతుంది అనమాట. దాంతోపాటు రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్, ఇక్కడ మన రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి 30. ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకు పెరుగుతుంది అనమాట, ఓకేనా. బట్ క్యాపిటల్ రిసిప్ట్ కనుక చూస్తే తగ్గుతున్నటువంటి ధోరణి కనబడుతుంది. సో ఇట్లా అడుగుతాడు. ఈ ఎక్స్పెండిచర్ పరంగా చూసినప్పుడు, రిసిప్ట్స్ పరంగా చూసినప్పుడు ఎట్లా ఉంది, ఈ ట్రెండ్స్ మనం గుర్తుండాలి. జస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఈ నెంబర్స్ అవసరం లేదు. పెరుగుతున్న ధోరణి ఉందా, తగ్గుతున్నటువంటి ధోరణి కనబడుతుందా. సో ఇట్లా క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలు. ఇంకొకటి ఉంది, చూద్దాం. ఈ కేటాయింపులని నేను నెక్స్ట్ దాంట్లో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు దీంతో పాటు మరి ఇది ఎట్లా వస్తుంది, ఒకసారి మనకు ఎట్లా రాబడి వస్తుంది, దాన్ని ఎట్లా ఖర్చు చేస్తున్నాం అనేది కూడా మనకి ఇక్కడ గుర్తుండాలి. ఇది కూడా మనకు ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఈసారి గ్రూప్ 3లో అనుకుంటా, గ్రూప్ 3లో ఒకటి అడిగిండు, అండ్ గ్రూప్ 2లో కూడా ఒక క్వశ్చన్ నేరుగా మనకు రూపాయి ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా ఖర్చు చేస్తున్నాం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు తెలుగులో కూడా చూడవచ్చు, రూపాయి రాక రూపాయి పోక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డైరెక్ట్గా మనకు ఆరోహణ క్రమంలో లేదంటే ఆరోహణ క్రమంలో అడుగుతారు. సో మనకు అత్యధికంగా పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కనుక చూసినట్టు ఇక్కడ 24% అండి. 24 అనేది దేనికి ఉంది, ఇక్కడ మనకు అప్పుల ద్వారా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, వేసుకోవాలి ఇక్కడ మనం ఫస్ట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ ప్లేస్లో ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మనకు సెకండ్ ఆదాయం వస్తుంది. దీని తర్వాత చూసినట్లయితే ఇక మూడవది జిఎస్టీ, తర్వాత జిఎస్టీది 3వ ప్లేస్లో ఉందన్నమాట. తర్వాత కార్పొరేట్ పనులు 4లో ఉందన్నమాట. సో దీన్ని ఆరోహణ క్రమంలో అమర్చమన్నా అవరోహణ క్రమంలో అమర్చమన్నా కూడా మనం గుర్తుంచుకోవాలి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది. డైరెక్ట్గా అడుగుతారు. ఈసారి అడిగిండు, గ్రూప్ 2లో అడిగిండు, గ్రూప్ 3లో అడిగిండు. సో మళ్ళీ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మిగతా జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉండే దానిలో కూడా ఇవి అడుగుతున్నాడండి. ఇక రూపాయి మనం ఎట్లా ఖర్చు చేస్తున్నాం, మనకు వచ్చిన దానిలో హైయెస్ట్గా 22% అనేటువంటిది పన్నులు సుంకాల్లో రాష్ట్రాలకు ఇచ్చేటువంటి వాటా, మనం గ్రాంట్లు అంటున్నాం కదా. సో వీటికి ఎక్కువ పోతున్నట్టు, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో దీని తర్వాత 20%తో మీరు ఇక్కడ చూసినట్లయితే వడ్డీ చెల్లింపుడు, మనం తీసుకొచ్చినటువంటి అప్పులు ఉంటాయి కదా, వాటికి చెల్లించేటువంటి చెల్లింపుడు సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత 16% తోటి కేంద్ర రంగ పథకాలు ఉన్నాయి కదా, ఈ థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇక ఫోర్త్ ప్లేస్లో 88 తోటి ఇక్కడ 4 ఉన్నాయి కనుక ఈ 3 అనేది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే మనకు వచ్చినటువంటి రూపాయి ఎట్లా వస్తుంది, రూపాయి ఎట్లా పోతుంది అనేది నేరుగా అడుగుతాడు. లేకుంటే అవరోహణ క్రమంలో అమర్చమంటాడు, లేదంటే ఆరోహణ క్రమంలో అమర్చమంటాడు. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో చూడవచ్చు, రూపాయి కమ్స్ ఫ్రమ్ అని చెప్పేసి ఇచ్చారు. అత్యధికంగా మనకు చూడవచ్చు బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ అని చెప్పేసి ఇక్కడ 24% తోటి ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత 22% తోటి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. తర్వాత 18% జిఎస్టీ అదర్ ఉంది. దాని తర్వాత మనకు కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చేది 17%. ఇది మనకు ఎట్లా వస్తుంది అనే దానిపైన. ఇక ఖర్చు కూడా సేమ్ ఇంతకుముందు అక్కడ మనం తెలుగులో చూసాం కదా, ఇక్కడ మీరు చూడవచ్చు. ఖర్చు కూడా ఇక్కడ దానికి సంబంధించి ఒక గ్రాఫ్ రూపంలో ఇచ్చారు, అదే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది దీనిలో మనం కంప్లీట్గా బడ్జెట్ యొక్క రాబడులు, వాటి యొక్క అంటే వ్యయం ఎట్లా ఉందన్నది నేను ఈ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ ఈ బడ్జెట్లో మన వాళ్ళు ఎంచుకున్నటువంటి టార్గెట్స్ ఏంటిది అనేటువంటిది, అంటే ముఖ్యంగా కీ పాయింట్స్లో ఒక ఇంజన్ తోటి పోలిస్తూ ఆ ఇంజన్ సంబంధించి మనం వేటిని ఇస్తే అది ఆ ఇంజన్ అనేటువంటి ఒక రూట్లో వెళ్తుంది అండ్ ఒక డెస్టినేషన్ చేరుకుంటుంది అనేటువంటి దాని మీద ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మనకు కీ పాయింట్స్ అయితే ఇచ్చారు. సో ఇది మీకు నెక్స్ట్ పార్ట్ 2లో నేను ఈ అంశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీనిలో ఉన్నటువంటి ఏవైతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏం పథకాలు తీసుకొచ్చారు, ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి అనేటువంటిది ఈ స్లైడ్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ పార్ట్ 2లో. సో ఇది మనకు బడ్జెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలు పార్ట్ 1లో చూసాం. పార్ట్ 2 తోటి మీకు బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు అనేటువంటి క్లోజ్ అయిపోతే తర్వాత ఆర్థిక సర్వేకి సంబంధించి అయితే చూద్దాం. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. నేను చెప్తున్న కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. ప్రతి మంత్కి సంబంధించి టాప్ 100 బిట్స్ అయితే మనం ఈ టెస్ట్ సిరీస్ ద్వారా అందిస్తున్నాం. జనవరి మంత్ సంబంధించి ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది.
జస్ట్ మీకు 49 రూపీస్ తోటి ఈ 100 ప్రశ్నలకు సంబంధించి మీరు టెస్ట్ రాసుకోవచ్చు అండ్ దానికి సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు జనవరి మంత్ కనుక తీసుకున్నట్లయితే 2024కి సంబంధించినటువంటి టాప్ 300 బిట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం. ఈ రకంగా మీకు ఫిబ్రవరి మంత్ సంబంధించి కూడా టాప్ 100 బిట్స్ వస్తాయి. ప్రతి మంత్కి 49 రూపీస్ చొప్పున చెల్లించి మీరు దీని అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. చాలా ఎక్సలెంట్ క్వశ్చన్స్ అనేది మనం తీసుకుంటున్నాం. మీకు మ్యాక్సిమం మీరు కరెంట్ అఫైర్స్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ 100 క్వశ్చన్ చూసుకున్నా కూడా మీరు ఒక 50% కరెంట్ అఫైర్స్ కవర్ చేసే విధంగా ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. అక్కడ ఫ్రీ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చాం. వాటిని చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అవే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3, SI కానిస్టేబుల్ సంబంధించిన వీడియో కోర్సెస్ పైన కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి.